వరమేరి తనయ ప్రబోధకా బిషప్పు కాటూరి ప్రభుదాసయ్యా. పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుడు హెరాలమైన దీవెనలు ఇచ్చి అప్పద్రాక్షసం ఇచ్చే ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన మన ప్రార్థన టీవీ ద్వారా 2025 మరి సెప్టెంబర్ నెలకై దైవ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. మరి ఈ దైవ సందేశాన్ని అందించే ముందు కొన్ని గీతాలు పాడి ప్రభువుని మహిమపరిచిద్దాం. వేదశ్రీ ఆచార్య సాహితీరత్న సాహితీ భూషణ్ సేవా భారత అవార్డు గ్రహీత బిషప్ కాటూరి ప్రభుదాస్ నేను మీకు ఈ సందేశానికి ఇవ్వటానికి సురపరిచర్యని మీకు అందించటకై నేను మరి ఈ సమయాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. దయచేసి మనం గీతం పాడుకొని ప్రభు నామాన్ని గణపరిచిద్దాం. ఆనంద నిలయ ఆరాధిస్తూ నిన్ను అనే గీతాన్ని పాడదాం. ఆనంద నిలయ ఆరాధించేదా నిన్ను, ఆనంద నిలయ ఆరాధించేదాను పూజింతును. ఓ యేసునాథా ప్రణుతింతు నిన్ను, ఏతించి రావా నా జాతి రాజా, ఈ కోసమే ఈ ఆరాధన, ఈ కోసమే ఈ ఆరాధన. ఆనంద నిలయ పూజింతు నిన్ను ఓ యేసునాథా. ప్రణుతింతు నిన్ను నీ చెంత నిలువా, బుధవార ఎదలో ప్రార్థింతు నిన్ను, ప్రసరింపరావా నీ కాంతి నివ్వా. అందాలు చిందే పుష్పాలు విరియా, ప్రకృతి జీవము పులకించి పోగా, ఆ కమనీయ రూపా ఆరాధ్య దేవా, నిన్ను నా యేసువా, కీర్తింతు నిన్ను నా యేసువా. తొలి పూజ వేళ జుమ్మంటూ పాడా, కోయల గానం రంజింపచేయా, కోయిల గానం రంజింప
చేయా. వినిపించు దేవా నీ దివ్యనాదం, వినిపించు దేవా నీ దివ్యనాదం. జోడించు నా గానమాలాపన, ఆనంద నిలయా పూజించు నిన్ను ఓ యేసు రాజా. ప్రణుతించు నిన్ను పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హేరాళమైన దీవెనలిచ్చి అపద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఈ 2025 సెప్టెంబర్ నెల ఆరాధనలో ప్రత్యేకంగా దైవ సందేశం ద్వారా దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాము. ఈ వాక్యము వినే ముందుగా ఈరోజు వేద పఠనాన్ని మనం చదువుదాం. బైబిల్ వేద పఠనంగా వాక్యాన్ని చదువుకుని తదుపరి ఆ వాక్యం ద్వారా మనం దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు విందాం. వీక్షకులకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాం. పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుడు నిరంతరమైన దైవభక్తితో మిమ్మల్ని నడిపించి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెనలు మీ అందరికీ ప్రభువారు అనుగ్రహించాలని మనస వాచ కర్మణ నేను కోరుకుంటూ ఉన్నాను. ఈనాటి వేద పఠనము నిర్గమాకాండం 28వ అధ్యాయం 20వ వచనాన్ని వేద పఠనముగా మరి చదువుదాం. ఈనాటి వేద పఠనముగా పాత నిబంధన గ్రంథములో నుంచి మరి నిర్గమాకాండము 28వ అధ్యాయము 19-20 వచనాలు వేద పఠనముగా చదివి ప్రభువుని గణపరచుదాము. కాబట్టి బైబిల్ గ్రంథములో నిర్గమాకాండమును ఒకసారి మీరు చూడండి, వాక్యాన్ని పరిశీలన చేయండి. 3వ వరుసలో వజ్రము, సూర్యకాంతము, గోమేధకము ఉండెను. 4వ వరుసలో సులేమోసును రాయి, చంద్రకాంతము, వైడూర్యము ఉండెను. ఈ మణులన్నిటినీ బంగారముగా పొదిగెను. ఈరోజు మరి ఈ వేద పఠనములో ఈ విషయాలు చాలా విలువైనవిగా మనం చూస్తూ ఉన్నాం. 28వ అధ్యాయము మరి 20వ వచనము మరి 19వ వచనం వేద పఠనముగా చదివాం. ఈ 12 మణులు మీద 12 మంది ఇశ్రాయేలీల పేర్లు నామకరణములో రాయబడి ఉన్నాయి. ఈ 12 మరి ఇశ్రాయేళ్ల పేర్లు రాయబడి ఉన్నాయి అని బైబిల్ చెప్తా ఉన్నది. ఇప్పుడు ఈ వేద పఠనమును వినికిడిలో ప్రభుల వారు దీవించునుగాక. ఇది ఇశ్రాయేలీయుల వారి 12 గోత్రముల పేర్లను లిఖించిన శాసనము. పితకును సకునకు పరమాత్మునికే మహిమ కల్గునుగాక. ఆదిలో జరిగినట్లు ఇప్పుడును సదాకాలము మహిమ కల్గునుగాక. ఆమేన్. ఆమేన్. విశ్వాస సంగ్రహమును చెప్పుకునేదము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ఏకనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమునై కన్యమర్యము నుండి పుట్టెను. ఫోన్స్ ఫిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. తిరిగి 3వ నాడు మరి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. ఆమేన్. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయించబడిన వారుగునే. అశిష్లా మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ వేద పఠనాల్లో చెప్పుకున్న తరువాత విశ్వాస ప్రమాణము కూడా చెప్పుకున్నాం. మరి నేచర్ టాక్ను మనం కొద్ది నిమిషాలు విందాం. ఈనాటి నేచర్ టాక్గా
ఒక సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ సాక్ష్యము చాలా విలువైన సాక్ష్యము. మన పునీతులను గురించిన సాక్ష్యాన్ని ఒక 2 నిమిషాలు మనం వినబోతా ఉన్నాము. ఈ వేదపట్నం చాలా విలువైన వేదపట్నం మనం విన్నాము. ఇప్పుడు పునీతుల వారి యొక్క సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు ఇది నేచర్ టాక్గా మనం వినబోతా ఉన్నాం. దైవిక నివృత్తిలో ఈ సాక్ష్యాన్ని వినడం మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటున్నటువంటి కార్యమై ఉన్నది. మరి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. మన అందరి కొరకు మన పునీతులు ఎంతో శ్రమలు అనుభవించారు. వారు భూమండలంలో అనేకమైనటువంటి సవాళ్ళను నిలిచి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈనాటి ఆ సవాలు ఆ యొక్క పునీతులను గురించినటువంటి విశ్వాస ప్రమాణము మనం వింటున్నప్పుడు మన జీవితంలో చాలా విలువైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈవెంట్ని మనం చూడబోతా ఉన్నాం. పునీతులైనటువంటి వారు చేసిన త్యాగాలు చాలా విలువైనవిగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాము. పునీత గ్రెగోరీ స్మరణ వారు చాలా గొప్ప స్మరణీయులుగా భూప్రపంచంలో నిలిచారు. మరి వారు ఉదయము నిద్ర లేవగానే నీ దగ్గర ఉన్న 2 అవకాశాలు ఉంటే ఆ రోజు పాజిటివ్గా కొనసాగించలేదా, నెగిటివ్గా కొనసాగించావా, అలాగే ఆశావాదిగా వ్యవహరించావా లేదా నిరాశ మిగలడమా, నైతిక ఆశావాదిగా ఉండడమా, ఏదైనా చూసేదాన్ని బట్టి ఉంటుంది. పునీత జోజప్ప గారి జీవితంలో కూడా ఆయన ఎప్పుడు కూడా మరి ఉన్నతమైనటువంటి విలువలతో జీవించే వ్యక్తిగా ఉన్నారు. ఈరోజు మరి నీ నేచర్ టాకులో వాక్యానుసారముగా ఈ విషయాలు చాలా విలువైనవిగా చెప్పబడతా ఉన్నాయి. ఈ ఇహలోక జన్మ పాపములన్నిటినీ కూడా ఛేదించటానికి మరి దేవర ప్రసాదము చేత నిండిన మరియ తల్లి మానవాళ్ళందరికీ ఆదర్శప్రాయముగా నిలిచింది. కాబట్టి మనము ఆ వేద సాక్షుల్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా ముదాయికమైనటువంటి విషయము. కాబట్టి ఈ యొక్క వేద సాక్ష్యమును వినికిడిలో ప్రభువారు దీవెనకరముగా మలుచునుగాక. ఆమేన్. ఈ సమయమందు మనము వాక్యములోనికి వెళ్తూ ఉన్నాం. మనం ఇందాక చదివిన దైవ సందేశములోని వర్తమానాలు చాలా విలువంతరికమైనటువంటి వర్తమానాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు పరలోకపు పట్టణాల్లో 12 గుమ్మాలు ఉన్నాయి. ప్రకటన 21:18 ఆ ప్రకటన గ్రంథంలో 21:18 ఉన్నటువంటి ఆ 12 గుమ్మములు 12 రత్నములతో కట్టినారు. ఆ 12 రత్నములతో కట్టినటువంటి దాని గురించి మనము ఈరోజు చూస్తూ ఉన్నాం, బైబిల్లో వినబోతూ ఉన్నాం. ఆ 12 రత్నములలో ఉన్న మొదటి రత్నము, మొదటి రాయిని గురించి ఇందాక మనం నిర్గమాకాండం 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివాం. ఆ 18వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనము చదివినప్పుడు దానిలో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. ఆ విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు వాక్యానుసారముగా తీసుకుంటూ ఉన్నాం. నిర్గమాకాండములో మరి బైబిల్ ప్రకారముగా మనం చూసినప్పుడు 21వ అధ్యాయము 18వ వచనములో అంటున్నాడు, ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముగా సమానముగా శుద్ధ సువర్ణముగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మరి నిజముగా అది ఒక గొప్ప విధానం. మరి నిర్గమాకాండములో మనం చదివినప్పుడు 28వ అధ్యాయంలో ఈ విషయాలు చాలా విలువంతరకమైన విషయాలుగా క్రోడీకరించబడ్డాయి. వాక్యానుసారమైన విలువలను అర్థం పట్టేలాగా ఆ మాటలు చెప్పబడ్డాయి. నిజముగా ఈరోజు క్రైస్తవ సనాతన ధర్మ ప్రకారమైనటువంటి ఎథిక్స్ మానవుడు గ్రహించడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవులు మరి ఆభరణములు ధరించుకోవచ్చా లేదంటే మరి వాటిని కలిగి ఉండవచ్చా అని మనం చూస్తారు. కానీ ఇశ్రాయేలుల 12 గోత్రములో ఉన్న ప్రజలు 21వ అధ్యాయం 18వ వచ్చిన ప్రకటన గ్రంథములో
12 నెలలకు గాను 12 రాళ్ళు పెట్టుకున్నారు. ఈ విధముగా 12 రాళ్ళు పెట్టుకున్నారు, నేను పెట్టినట్టు. అందులో ఇక్కడ మనం చదువుతాం, ఆ పట్టణపు ప్రకారం సూర్యకాంతములో కట్టబడిన స్వచ్ఛమైన స్ఫటికముతో సమానముగా శుద్ధ స్వరముగా ఉన్నది. ఆ పట్టణ ప్రకారం పునాది అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడిన మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఈరోజు మనం తెలుసుకుంటున్న వాక్యం ఏంటంటే, సూర్యకాంతం అనేది ఎందుకు మనం తీసుకుంటున్నాం. ఇదిగో ఇది సూర్యకాంతం రాయి అంటే ఇది ఇక్కడ కనబడుతుంది చూడండి. నా ఎడమ చేతికి ఆఖరి ఏలిక ఉన్నది, అది చాలా మెరుస్తూ ఉంటుంది, ఆ సూర్యకాంతం రాయి. ఆ జాస్పైర్ అని ఇంగ్లీష్లో దాన్ని అన్నారు. ఆ సూర్యకాంతపు రాయి యొక్క విశిష్టత బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. And that is the foundation of the wall of the city. We are garnished with all manner of precious stones. The first foundation stone was jasper. ఈ యొక్క సూర్యకాంతపు రాయి యొక్క గుణాలు, లక్షణాలు ఏమిటాయంటే, సూర్యకాంతం అనగా దొగదగదగా మెరిసేటువంటి ఒక రాయ. మానవ జీవితంలో ఒక విలువను తీసుకొచ్చింది పాత నిబంధనలో. యాకోబు యొక్క జీవిత విధానంలో దగదగదగ మెరిసిపోయే అనుభవం ఇశ్రాయేలుగా మార్చడానికి ఒక నిచ్చెన మెట్టుకు ఉపయోగపడింది ఆ సూర్యకాంతపు రాయి. దాన్ని తలగడిగా చేసుకొని తల కింద పెట్టుకొని దర్శనాన్ని కన్నాడు మరి అబ్రహాం యొక్క మనవడైనటువంటి యాకోబు. ఈరోజు ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీరు గ్రహించవలసిన విషయము చాలా ఉన్నది. అందుకని నిర్గమాకాండం 28వ అధ్యాయము 20వ వచనములో అంటున్నాడు, రక్తవర్ణపు రాయి, సూలిమాను రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది, వాటిని బంగారు జవలలో పొదగవలెను అంటాడు. మరి ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 వలెను ముద్రింపి చెక్కిన వాటిలో వారి ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను అంటాడు. చాలామంది మన వారు క్రైస్తవులు వితౌట్ ట్రైనింగ్ పాస్టర్స్ రాళ్ళు పెట్టుకోవచ్చా, స్టోన్స్ పెట్టవచ్చా? పరలోక పట్టణంలో స్టోన్స్ ఉన్నాయి. ఈ 12 రాళ్ళు జనవరి నుంచి డిసెంబర్ కొన్న పుట్టిన వాళ్ళు ఆయా రాళ్ళు ధరించుకుంటారు, బంగారములో ఎండిలో పెట్టుకొని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారు. పాత నిబంధనలో కూడా దేవుడైన యెహోవా మోషేతో చెప్పినప్పుడు మోషే ఆ విషయాలన్నిటినీ కూడా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలే ఈ సర్వ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి భూభాగముగా పేరు గడించబడింది. కాబట్టి ఇదిగో మరి పద్మరాగ నిలయ సూర్యకాంతముల గల పంక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం చదివాం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవిత విధానమే ఈ సర్వ సృష్టికి కారణము కూడా కనపడతా ఉన్న వాక్యం. అదే నిర్గమాకాండము 39:13 వచనములో అంటాడు, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, సూర్యకాంతమును గల పంక్తి 4వది, వాటి పంక్తులు అవి బంగారం వలలలో పొదిగిబడినను అంటాడు. ఈ సూర్యకాంతం అనేది ఏం చేస్తుందంటే, రవికోటి తేజుడు రమ్యమైన దేవుని యొక్క మహిమను ఇశ్రాయేలీయుల యొక్క స్వరూప్య లావణ్యములో కేంద్రీకృతించబడడం కోసం, శరీరములో ఉన్న ఏ విధమైనటువంటి రోగములు ఐగుప్తీయులకు ఉన్న ఏ తెగులు వాళ్ళ మీదకి రాకుండడం కోసం ఆ రాళ్ళు వాళ్ళు మరి ఉంగరములుగా పెట్టుకొని ధరించేవాళ్ళు, ఎప్పేతుల మీద కుట్టుకొని ధరించేవాళ్ళు. అది ఒక రక్త వర్ణపు రాయిగా, సులిమాను రాయిగా, సూర్యకాంతమున గల పంక్తి 4వదిగా ఉన్నది. ఈ 4 సువార్తలకు వెలుగు తీసుకొచ్చే ఒక సూర్యకాంతపు రాయి, రవికోటి తేజుడు, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగినటువంటి దేవుడు యావేసుతుడై ఉన్నాడు. అందుకనే మోషే ఆ యొక్క పొదచాటు మండుతున్నటువంటి ఆ పొదచాటు నా ఈపి భాగమే చూసినప్పుడు కనులు బయర్లు కమ్మిని. ప్రభు అంటున్నాడు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకజాలడు. మోషే సమీపమున ఒక బండ ఉంటుంది, ఆ బండ మీదకు వచ్చి నువ్వు నిలబడు, నా మహిమ నిన్ను కంపొద్ది అన్నప్పుడు ఆ బండ మెస్సయ్యగా ఆ బండని క్రీస్తు మీదకి ఆయన వచ్చి నిలబడినప్పుడు, ఆ చెప్పులు విప్పకుండా వచ్చి నిలబడుతున్నప్పుడు చెప్పులు విప్పమన్నప్పుడు ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుడు
దేవుని మహిమ, ఒక సూర్యకాంత ప్రకాశమానమైనటువంటి వెలుగు అతన్ని తాకింది. ఆ యొక్క పొదలో నుంచి దేవుని స్వరము వినబడింది. అండ్ ద స్టోన్స్ వీఆర్ అకార్డింగ్ టు ద నేమ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, 12 అకార్డింగ్ టు దేర్ నేమ్స్, లైక్ ద engrivas of Sigated, everyone with his name, according to the 12 tribes. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్లు చొప్పున 12 గోత్ర పేర్లు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడింది ఆ 12 స్టోన్స్లో. కాబట్టి క్రైస్తవులు ఏవి ధరించినా ఏది పెట్టుకున్నా అది ఒక దేవుని మహిమకే ఉంటుంది తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈరోజు మనము గుర్తెరగాలి. అది మనం ఈరోజు దానిని పాలనగా చూసుకొనవలసిన వ్యక్తులుగా కూడా మనం ఉన్నాం. ఈరోజు క్రైస్తవ్యాన్ని చాలామంది ఒక రకముగా డినామినేషనల్ వైడ్గా దాన్ని తీసుకుంటా ఉన్నారు. Christian is not a denominational event. The Christianity is the power of ethics of the change of that is our sinner's life. మరి క్రైస్తవ్యం అనేది ఏదో ఒక మతం కాదు, పాపులను రక్షించే ఒక పెద్ద కర్మాగారపు శక్తివంతమైనటువంటి దైవ నివృత్తితో కూడిన ఒక సూర్యకాంతపు రాయి లాంటిది. అయా మరి మీ దేవుడు పాపులను రక్షించటానికి వచ్చానంటే పాపులకి పిల్లల్ని పెంచమనా? రక్షించిన దేవుడు పాపులకి ఇంకా కని ఆ పిల్లల్ని పాపులుగా పెంచమనా? ఆ పాపులు రక్షించే దేవుడు మాకు అవసరం లేదు అని కొంతమంది ఒక రకమైనటువంటి ధోరణితో మాట్లాడతాడు. అంటే ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయనలో ఒక సూర్యకాంతపు వెలుగు మహిమ ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో అంటాడు, ఏమంటే సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. కాబట్టి ఆ దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి సింహాసనపు వెలుగునకు, ఆ దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి మహిమకు తార్కాణమైనటువంటిగా ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడై ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడే మకరతముల వలె ప్రకాశించుచు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించుచుండెను. ఆసీనుడైన వాడు రవికోటి తేజుడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మకరతము వలె ప్రకాశించుచు భూమండల చంద్రబింబములంతటి విశ్వమును పాలించు ఇంద్రధనుసు సింహాసనమునావరించుచుండెను ధరణిలోనా. And he has that set was to look upon like a jasper and the saddening and stone, and there was a ribbon around about the throne is a shout like unto an emerald. కాబట్టి ఈ యొక్క ప్రకటన 4వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటలు చెప్పబడ్డాయి. పద్మాసు దీపములో బందీగున్న యోహోను ఆత్మవశుడయుండి పరలోకపు మహిమను చూస్తూ ఈ మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు, ఈ మాటలు ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు. ఆ సూర్యకాంతపు రాయి యొక్క విశిష్టతను గురించి ఈరోజు వాక్యములో మనం వింటూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో పెద్ద ప్రవక్తల లిస్టులో ఉన్న ఒక పెద్ద ప్రవక్త కనబడుతున్నాడు. ఆ పెద్ద ప్రవక్త హెజ్కేలుగా మనము చూస్తాం. ఆ హెజ్కేలు కూడా ఈ సూర్యకాంతపు రాయి యొక్క విశిష్టతను గురించి హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము మరి 13వ వచనములో ఆయన చెప్తున్నాడు, రక్త వర్ణపు రాయి, సులిమాను రాయి, సూర్యకాంతమును గల పంక్తి 4వది, వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదగబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్లు చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.
యేసు ప్రభు యొక్క సేవ కోసం గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ ఆల్ క్రియేషన్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు అయిన యేసు వారు చెప్పినప్పుడు ఆ 12 మంది శిష్యులు ఆయన మాటకు లోబడి భూలోకమును తల్లగిందులు చేసే ఒక అధికారమును కలిగి వారు వెళ్ళి ఈ భూప్రపంచమంతా కూడా దేవుని పరిచర్య చేసి హతసాక్షులైపోయిన వారి ఆత్మల కోసం వారు రేపు 12 సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ సూర్యకాంతపు రాయి శక్తి వారిని కమ్మినప్పుడు వారి తలల మీద అనేక కిరీటములు కలిగి ఉన్నప్పుడు అక్కడ గొర్రెపిల్లయే దీపముగా ఉన్న దేవదేవుడు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆ ఆనందమును ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి విషయాన్ని వర్ణించడం చాలా మన నాలుకలు సరిపావు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. అండ్ ద 4th row, a beryl, an onyx and a jasper, we are enclosed in pouches of gold in their enclosedness అని చెప్తూ ఆయన అంటున్నాడు మరి, and the stones we are according to the names of the children of Israel, the names of the disciples on the New Testament and the names of the disciples of apostles. మరి నువ్వు ప్రభువు కోసం ప్రయాసపడితే నీ పనికి జీతం ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. ఆ అవార్డును ప్రభు ఇచ్చేది ఎలాంటిదంటే దగదగదగ మెరుస్తున్న పరలోక పట్టణములో మొదటి పునాదికి వేయబడిన సూర్యకాంతపు రాయిలాగా ఈ రాయిలాగా అది నీ జీవితంలో మెరుస్తూ ఉంటుంది. అందుకనే జనవరి నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో వెండిలో సూర్యకాంతపు రాయిని వాళ్ళు మరి ఎండిలో పెట్టుకొని వారు దేవుని నామాన్ని మహింపరుస్తూ కుళాయి ధరించుకొని తోరాస్ ధరించుకొని అదోనే యేషువా మెషియా రక్తములో జయం, అదోనే యేషువా మెషియా నామములో జయమని ప్రభువుని మహిమపరుస్తారు. కాబట్టి మహిమాన్వితుడైనటువంటి దేవదేవుడు నిత్యమైన ఆనందము, శాశ్వత ఆశీర్వాదము ప్రకటన 21:18 ఉన్న ఆ పరలోక పట్టణములోకి ఉన్న 12 మరి ఆ యొక్క గుమ్మములకి వేసినటువంటి ఆ మొదటి రాయిని గురించి మనం విన్నాం. ఇటు వాక్యమును వినికిడిలో ప్రభుల వారు దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్ముడు మీతో వచ్చునుగాక. దేవర వారు మీతో ముందురుగాక. ఆమేన్.